ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియన్ పాపులేషన్ 120 కోట్లు. అమెరికన్ పాపులేషన్ 45 కోట్లు. 45 కోట్లలో ఒక బిల్గేట్స్ పుడితే 120 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి. ఇది మనకి బూస్టప్ ఇస్తుంది వీడియో చేయడానికి. నంబర్ 1, కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగులో చూడాలంటే లంచం. నంబర్ 2, మేధావులు మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్య బిల్గేట్స్ లో మన దేశాన్ని వదిలి పరాయ దేశానికి వెళ్ళిపోతున్నారు అండ్ అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టి అబ్రహీం లింకన్ అమెరికాని అధ్యక్ష అయ్యాడు. కానీ మన దేశంలో అలాంటి అబ్రహీం లింకన్లు ఇంకా చెప్పులు కుడుతూనే బ్రతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగు అడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, ఆ కరెంట్ తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలను కట్టలేని పరిస్థితిలో ఆస్తులు నిలబెట్టుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, ఆడపిల్ల ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రవహించడానికి లంచం, బర్త్ సర్టిఫికేట్కి లంచం, డెత్ సర్టిఫికేట్కి లంచం, మనిషికి పుట్టిన దగ్గర నుంచి చచ్చే దాకా లంచం లంచం లంచం. అగ్గి పెట్టాల దగ్గర నుంచి రైలు పట్టాల దాకా అవినీతి నడుస్తుందంటే బతుకు రైలు పట్టాల మీదే నడవాలి సార్. అందుకే సార్ మన ఇండియాలో ఇంకా ఎవ్వరు బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు పుడతలేరు.